మై డియర్ స్టూడెంట్స్, ఈరోజు మనం డిక్టేషన్స్ రాయబోతున్నాం. ఉదయం అంటే లాస్ట్ వీడియోలో మీరు చూస్తే కనుక ఒక క్లాస్ జరిగింది. అది బుక్ నంబర్ 7 పేజీ నంబర్ 5. బుక్ నంబర్ 7 పేజ్ నంబర్ 5లో మనం కొన్ని పదాలు నేర్చుకోవడం జరిగింది. ఇప్పుడు మీరు ఎంతవరకు నేర్చుకున్నారనేది డిక్టేషన్స్ రూపకంగా చూద్దాం. డిక్టేషన్స్ ఇప్పుడు మీరే ఒక సొంతంగా ఒక నోట్స్లో నీట్గా రాయండి. తప్పులుంటే ఏవైతే తప్పులు చేశాము అని మీకు అనిపిస్తే వాటిని 1కి 10 సార్లు సొంతంగా రాయండి. ఓకే, సరే, జాగ్రత్తగా చూడండి. ఒక నోట్స్లో రాయండి. టైం టైం సొంతంగా రాయండి ఫ్రెండ్స్. టైం నేను 3 సార్లు చెప్తానండి. 4వసారి నేను సొంతంగా ఇక్కడ రాస్తాను. మీరు చెక్ చేసుకోండి. మీరు కటిక రాసినారా, ఏదైనా తప్పులు రాసినారా? తప్పులు రాసింటే 1కి 4 సార్లు రాయండి. టైం చూడండి, TIME టైం. కరెక్షన్ చేసుకోండి. టైం టైం అంటే సమయము అని అర్థం. టైం టైం అంటే సమయము అని అర్థం. TIME కరెక్ట్గా రాశారా లేదా చెక్ చేసుకోండి. ఎస్. ఇప్పుడు ఇంకొక పదం వాజ్. సొంతంగా రాయండి, బాగినండి. వాజ్ 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 WAS వాజ్. WAS వాజ్. వాజ్ అంటే ఉంటిని, ఉండెను అనేటువంటి అర్థాన్ని ఇస్తుంది. WAS వాజ్. చెక్ చేసుకోండి అమ్మా, కరెక్టా రాంగా చెక్ చేసుకోండి. ఇంకొక పదము దీజ్. దీజ్ 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 THESE దీజ్. దీజ్ అంటే అర్థము ఇవి, దగ్గరగా ఉన్నవి. వస్తువులు కావచ్చు, జంతువులు కావచ్చు. ఇవి దీజ్ అంటారు. దీజ్ THESE దీజ్. ఒకవేళ ఎవరైనా తప్పుగా రాసింటే ఒక 10 సార్లు సొంతంగా రాసుకోండి. ఒక నోట్స్లో ప్రాక్టీస్ చేయండి బాగా. ఇంకొక పదము మోస్ట్. మోస్ట్ మోస్ట్ MOST మోస్ట్. మోస్ట్ MOST మోస్ట్. మోస్ట్ అంటే చాలా, ఎంతో అనేటువంటి అర్థాలను ఇస్తుందండి. మోస్ట్ MOST మోస్ట్, చాలా, ఎంతో. నెక్స్ట్ పదము సో. సో సో సొంతంగా రాయండి. సో 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 అంటే SO సో అండి. స్పెల్లింగ్ SO సో. సో SO సో. కాబట్టి, కావున అనేటువంటి అర్థాలను ఇస్తుంది. సో కాబట్టి, కావున. సో SO సో, కాబట్టి, కావున అని అర్థాలను ఇస్తుంది. అదర్. ఇంకొక పదము అదర్. అదర్ అదర్ OTHER. అదర్ OTHER. అదర్ అంటే
వేరే, ఇతర అనేటువంటి అర్థాలను ఇస్తుంది. అదర్, ఓటీహెచ్ఈఆర్, అదర్ అంటే వేరే, ఇతర. ఎవరన్నా తప్పులు రాసింటే 1కి 10 సార్లు రాయండి అమ్మా. సరే, ఇంకొక పదం తీసుకోండి. డూ, 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 డిఓ, డూ. నేను చెప్పేంతలోపు మీరు రాసి ఉండాలి, కరెక్షన్ చేసుకోవాలి తొందరగా. డూ, డూ అంటే చేయు, చేయుట అనేటువంటి అర్థాన్ని ఇస్తుంది. చేయు, చేయుట అనేటువంటి అర్థాన్ని ఇస్తుంది డూ. డిఓ, డూ. చూడండి స్పెల్లింగ్, డిఓ, డూ. డూ అంటే చేయు, చేయుట, డిఓ, డూ. ఎస్, ఇంకొక పదము ఉయ్, ఉయ్, ఉయ్. బాగా వినండి, ఉయ్, ఉయ్, ఉయ్. స్పెల్లింగ్ ఉయ్, ఉయ్, డబ్ల్యూఈ, ఉయ్ అండి, డబ్ల్యూఈ, ఉయ్. ఉయ్ అంటే దీని అర్థము మేము, మనము అనేటువంటి అర్థాన్ని ఇస్తుంది. ఉయ్ అంటే డబ్ల్యూఈ, ఉయ్, డబ్ల్యూఈ, ఉయ్. నెక్స్ట్ ఇంకొక పదానికి వెళ్దాం. సచ్, 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 సచ్. ఎస్యుసిహెచ్, సచ్. సచ్ అంటే ఎస్యుసిహెచ్, సచ్ అంటే అలాంటి, ఇలాంటి అనేటువంటి అర్థం ఇస్తుంది. సచ్ అలాంటి, ఇలాంటి అనేటువంటి అర్థాన్ని ఇస్తుంది. సచ్, ఎస్యుసిహెచ్. చూడండి, ఎవరైనా తప్పులు రాస్తే ఒక 10 సార్లు రాయండి అమ్మా నోట్స్లలో సొంతంగా. మేక్, నెక్స్ట్ పదం మేక్, మేక్, మేక్. ఎంఏకేఈ, మేక్, ఎంఏకేఈ, మేక్, మేక్. మేక్ అంటే తయారు చేయుట. మేక్, ఎంఏకేఈ, మేక్, తయారు చేయుట. మేక్, ఎంఏకేఈ, మేక్ అనాలి. తయారు చేసేద్దాం కదా, అది తయారు చేయుట అంటారు, మేక్ అంటారు, ఎంఏకేఈ, మేక్. నెక్స్ట్ దాన్, దాన్, దాన్. సొంతంగా రాయండి, దాన్, టిహెచ్ఏఎన్, దాన్, టిహెచ్ఏఎన్, దాన్. దాన్ అంటే అర్థము కంటే, దానికంటే, దీనికంటే, రోజా కంటే, చిరంజీవి కంటే, బాలకృష్ణ కంటే, ఈ విధంగా మాట్లాడుతూ ఉంటాం. కంటే, కంటే, అది దాన్. దాన్ అంటే కంటే, టిహెచ్ఏఎన్, దాన్. హూ, ఇంకొక పదము హూ, హూ, హూ. ప్రశ్నార్థక పదం ఇది, క్వశ్చన్ మార్క్. హూ, డబ్ల్యూహెచ్ఓ, హూ. హూ అంటే ఎవరు, ఎవరు. హూ, హూ అంటే ఎవరు. హూ, డబ్ల్యూహెచ్ఓ, హూ, ఎవరు. యూజ్, ఇంకొక పదము యూజ్, యూజ్, యుఎస్ఈ, యూజ్, యుఎస్ఈ, యూజ్. యుఎస్ఈ, యూజ్. యూజ్ అంటే ఉపయోగించు, వాడుకొను, యూజ్ అంటారు. యుఎస్ఈ, యూజ్, ఉపయోగించుకొను, వాడుకొను, ఎలాగైనా అర్థం చేసుకోవచ్చు.
యుఎస్ఈ యూజ్ అంటే ఉపయోగించుకొను, ఉపయోగించు, ఎలాగైనా అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ పదం దెమ్, దెమ్. నెక్స్ట్ పదం దెమ్, 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 టిహెచ్ఈఎం, దెమ్, టిహెచ్ఈఎం, దెమ్. దెమ్ అంటే వారిని, వీరిని, వాటిని, వీటిని ఇలా అర్థం ఇస్తుంది. వారిని, వీరిని, వాటిని, వీటిని ఇలా అర్థాలు ఇస్తాయి. దెమ్ అంటారు. దెమ్ వారిని, వీరిని, వాటిని, వీటిని. టిహెచ్ఎం దెమ్. బికాజ్ నెక్స్ట్ పదము బికాజ్, బికాజ్ బిఈసిఏయుఎస్ఈ కొంచెం డిఫికల్ట్ వర్డ్ ఇది. బికాజ్ స్పెల్లింగ్ చాలా మటుకు తప్పులు రాసినకి అవకాశం ఉంది. బికాజ్, బిఈసిఏయుఎస్ఈ, బికాజ్. దీని అర్థము ఎందుకంటే, కారణం ఏమనగా. ఎందుకంటే కారణం ఏమనగా బికాజ్, బికాజ్, బిఈసిఏయుఎస్ఈ, బికాజ్ అంటారు. బికాజ్ అంటే ఎందుకంటే, కారణం ఏమనగా, బికాజ్. నెక్స్ట్ పదం ఇంటూ, 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 ఐఎన్టీఓ, ఇంటూ. ఇంటూ అంటే లోపలికి, ఇన్ అంటే లోపల, టూ అంటే కి, లోపలికి అని అర్థం. ఇంటూ లోపలికి, ఇంటూ, ఐఎన్టీఓ, ఇంటూ ఒకే పదం అండి ఇది. ఇంటూ విడివిడి కాదు, ఇంటూ లోపలికి అని అర్థం. ఎవరైనా తప్పులు రాసింటే 1కి 10 సార్లు సొంతంగా రాయండి. నెక్స్ట్ పదం అవుట్, 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 ఓయుటి, అవుట్. స్పెల్లింగ్ చూడండి, ఓయుటి, అవుట్. అవుట్ అంటే బయట లేదా బయటికి, బయట లేదా బయటికి, బయట, బయట, బయటికి అవుట్ అంటారు. ఓయుటి స్పెల్లింగ్ చూడండి, బయట, బయట అంటే అవుట్, ఓయుటి, అవుట్. తప్పులు రాసింటే 10 సార్లు రాయండి అమ్మా. త్రూ కొంచెం డిఫికల్ట్ వర్డ్ ఇది. త్రూ, త్రూ, టిహెచ్ఆర్ఓయుజిహెచ్, టిహెచ్ఆర్ఓయుజిహెచ్. స్పెల్లింగ్ చూడండి, టిహెచ్ఆర్ఓయుజిహెచ్, త్రూ, త్రూ. దీని అర్థము ద్వారా, గుండా, దాని గుండా, దీని గుండా, దాని ద్వారా, దీని ద్వారా అలా మాట్లాడతారనమాట. టిహెచ్ఆర్ఓయుజిహెచ్, త్రూ, ద్వారా, గుండా. కొంచెం కష్టమైన పదం ఇది, బాగా ప్రాక్టీస్ చేయాలి. తప్పులు రాసింటారు జనరల్గా, రాసింటే 1కి 10 సార్లు ప్రాక్టీస్ చేయండి. అప్, అప్ బాగినండి శబ్దం. అప్, 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 అప్. యూపీ, అప్, యూపీ, అప్. అప్ అంటే పైకి, పైకి, పైనికి, పైకి, పైకి అని వస్తుంది జనరల్గా. పైకి, పైకి, అప్, పైకి. యూపీ అప్ స్పెల్లింగ్ చూడండి, యూపీ అప్.
లైక్ 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 సొంతంగా రాయండి. లైక్ 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 LIKE లైక్. లైక్ అంటే అందరికీ తెలిసిందే ఇష్టము. ఐ లైక్ నేను ఇష్టపడతాను. ఐ లైక్ ఇడ్లీస్, ఐ లైక్ లడ్డు, అట్లా. లైక్ లైక్ అంటే ఇష్టము, ఇష్టపడుట, ఎలాగైనా అర్థం చేసుకోవచ్చు. ఇష్టపడు, ఇష్టము. నెక్స్ట్ ఇంకొకటి హ్యాజ్. హ్యాజ్ 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 HAS హ్యాజ్. HAS హ్యాజ్. హ్యాజ్ అంటే కలిగి ఉన్నాడు, కలిగి ఉన్నది అనేటువంటి మీనింగ్ ఇస్తుంది. కలిగి ఉన్నాడు, కలిగి ఉన్నది అనేటువంటి మీనింగ్ ఇస్తుంది హ్యాజ్ అంటారు. హీ హ్యాజ్, షీ హ్యాజ్ అంటారు. అతడు కలిగి ఉన్నాడు, ఆమె కలిగి ఉన్నది అన్నప్పుడు హీ హ్యాజ్, షీ హ్యాజ్ అని వాడుతూ ఉంటారు. అది గుర్తుపెట్టుకోండి. కలిగి ఉన్నాడు, కలిగి ఉన్నది అనేటువంటి మీనింగ్ ఇస్తుంది. ఇంకొక పదము పీపుల్. పీపుల్ 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 PEO చాలా మంది పొరపాటు అవుతారు. PEO PLE పీపుల్, ఇది డిఫరెంట్ వర్డ్. ఇది పొరపాటు చాలా మంది చేస్తూ ఉంటారు. పీపుల్ స్పెల్లింగ్ జల్దీ రాదు. PEO PLE పీపుల్. పీపుల్ అంటే ప్రజలు, జనాలు అని అర్థం. ప్రజలు, జనాలు, పీపుల్. పీపుల్ అంటే ప్రజలు, జనాలు అని అర్థం. పీపుల్ ప్రజలు, జనాలు. నెక్స్ట్ ఇక చివరి పదము మే. మే 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 MAY మే. MAY మే. మే అంటే వచ్చు, రావచ్చు, పోవచ్చు. మేకం, మేగో, ఆ విధంగా రావచ్చు, పోవచ్చు, తినొచ్చు, మాట్లాడొచ్చు, అలా గ్రామర్లో ఉంటుంది మే అంటే. ఇంకోటి ఏంటంటే 5వ నెల, ఇంగ్లీషు నెల. ఇంగ్లీషు క్యాలెండర్లో 5వ నెల మే. MAY స్పెల్లింగ్ చూడండి, MAY మే. సో డియర్ స్టూడెంట్స్, చూశారు కదా, ఇదంతా కూడా బుక్ నంబర్ 7 పేజీ నంబర్ 5లో మనం ఈరోజు డిక్టేషన్లు పొద్దున్న మనం అంటే ఉదయం క్లాస్లో మనము క్లాస్ చూసాము. దానికి సంబంధించినటువంటి డిక్టేషన్ అనమాట. సో ఈ వీడియోను బాగా చక్కగా చూసి మీరు ఎంతవరకు కరెక్ట్గా రాశారు, ఒకవేళ మన తప్పుగా రాసింటే దయచేసి కరెక్షన్ చేసుకోండి. 1కి 10 సార్లు రాసేసేయండి. ఇకపోతే మా దగ్గర కంప్లీట్గా ఈ స్పెల్లింగ్స్ కావచ్చు అంతా మొత్తం A to Z కోర్స్ అంతా లభిస్తుందండి. పుస్తకాలు 15 పుస్తకాలు ప్యాక్ ఉంటుంది, 1500 అవుతుంది. ఆన్లైన్ కోచింగ్ కూడా ఉంటుంది. ఎవరికైనా మీకు ఇష్టం ఉంది, సార్ మేము ఆన్లైన్లో మరి క్లాస్లో మేము జాయిన్ అవ్వాలనుకుంటున్నాం అనేవాళ్ళు కింది నంబర్కు కాల్ చేయండి. రాము 9390485239. పుస్తకాలు ఒకటే సపరేట్గా కావాలనుకున్న వాళ్ళకి ఇంగ్లీష్లో రాయడం, చదవడము 15 పుస్తకాలు ప్యాక్ ఉంటుంది, 1500 అవుతుంది. ఇంట్లో సొంతంగా నేర్చుకోవచ్చు చక్కటి వీడియోలతో, అద్భుతమైనటువంటి వీడియోలతో. ఓకే, మీకు ఇంకా ఏదైనా డౌట్ ఉంటే కనుక కింది నంబర్కు కాల్ చేయండి. రాము 9390495239. థ్యాంక్ యూ వెరీ మచ్. బై బాయ్.